హాయ్ ఫ్రెండ్ నమస్తే. ఎన్టీఆర్ అన్న అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక లుక్ అయితే విడుదలైంది. ఆ లుక్ విడుదలైన తర్వాత ఎన్టీఆర్ అన్న అభిమానులకి ప్రతి ఒక్కరికి పండగ అని చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్క స్టార్ హీరో అభిమానులకి వాళ్ళకైతే అప్డేట్లతో నిండిపోయారు. కానీ ఎన్టీఆర్ అన్న అభిమానులు మాత్రం మే 20 వరకు ఎలాంటి అప్డేట్ రాదు. మే 20నే డ్రాగన్ లుక్ వస్తది. అలాగే దేవరకు సంబంధించిన లుక్ వస్తది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారి మూవీ కూడా అప్డేట్ అప్పుడే వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే సడన్‌గా ఎన్టీఆర్ అన్న అకౌంట్ నుంచి లుక్ విడుదలయ్యేసరికి ముందే అంటే దాదాపుగా నెల రోజుల ముందే ఎన్టీఆర్ అన్న అభిమానులకి ఒక పండుగ వచ్చిందని చెప్పాలి. ఆల్రెడీ సెలబ్రేషన్‌తో దుమ్ము లేపుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పట్టు పట్టు ఆకలుంది ఆ పాటతో ఎన్టీఆర్ అని ఈ లుక్‌తో సోషల్ మీడియాని అయితే షేక్ చేస్తున్నారు. కండలు తిరిగిన దేహం ఈ మధ్యనే కలిగి పట్టు నేర్చుకుంటున్నారన్న అని రకరకాలుగా అయితే న్యూస్ వచ్చింది. ఆ న్యూస్‌కి ఈ ఎన్టీఆర్ అన్న లుక్ అయితే సరిపోతుందని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ అన్న పూర్తిగా ట్రాన్స్‌ఫర్మేషను గత 6 నెలల క్రితం చూస్తే ఆయన మీద ట్రోల్స్ ఎలా వచ్చాయంటే, ఏంటి బాషాబాయ్ అలా అయిపోయావు? ఎన్టీఆర్ గారి పని అయిపోయింది. హెల్త్ ఇష్యూ వచ్చాయి. రకరకాలుగా అయితే స్ప్రెడ్ చేశారు. ఇప్పుడు ఏం మాట్లాడతారో నాకు అర్థం కాలేదు. వాళ్ళందరికైతే పెద్ద బాంబే పేల్చారని చెప్పాలి. అయితే ఈ మధ్యన అమెరికాలో ఎక్కడో స్టాండ్ అప్ షో, కామెడీ షో అనుకునేది ఏదో సొల్లు కామెడీ ఒక అతను అయితే స్పందించారు. ఎన్టీఆర్ అన్న 'రాఖీ' మూవీ చూసైతే నేను ఇంతలా పొట్ట పెంచాననుకుని స్టాండ్ అప్ కుళ్ళు జోక్ ఏదో ఏశారు. అయితే ఆ వ్యక్తికి అయితే ఇప్పుడు ట్రోలింగ్ ఎలా జరుగుతుందంటే, అయితే ఇప్పుడు 'రాఖీ' సినిమాలో చూసి నువ్వు పొట్ట పెంచావు. మరి ఇప్పుడు 'టెంపర్' సినిమా ఇప్పుడు 'డ్రాగన్‌లో' ఈ లుక్ వచ్చింది కదా! మరి ఇలా ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వు తొక్క తీసేస్తాం అనుకుని అతన్నైతే రకరకాలుగా అయితే ట్రోల్ చేస్తున్నారు. అతని మ్యాటర్ వదిలేద్దాం గానీ, ఈ లుక్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరికైతే ఇప్పుడు ఇదిగో గూస్ బంప్స్ అంటారే, గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఎవరికి వచ్చాయి రావలేదు గానీ ఎన్టీఆర్ అభిమానులకైతే ప్రతి ఒక్కరికైతే ఈ లుక్ అయితే అదిరిపోయిందని చెప్పాలి. 'ఓసరవెల్లి' సినిమాలో సురేందర్ రెడ్డి మనకి ఆయన క్యారెక్టర్ చూస్తే అయితే ఆ టైటిల్ పెట్టారు. కానీ ఆయన నిజ జీవితంలో కూడా ఒక ఓసరవెల్లిలా తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే ప్రతి సినిమాకైతే మారుస్తున్నాడు. ఏ సినిమా నుంచి అయితే 'టెంపర్' సినిమాలో మనకి సిక్స్ ప్యాక్ దేహంతో అప్పుడు 'టెంపర్' ఆడియో ఫంక్షన్‌లో పూరి జగన్నాథ్ గారు అయితే ఒక మాట అన్నారు. మేము లాంచ్ చేస్తున్న కొత్త హీరో నందమూరి తారక రామారావు అనుకుని న్యూ ఎంట్రీ అనుకుని అతనైతే చెప్పడం జరిగింది. 'రభస' సినిమా తర్వాత ఈ 'టెంపర్' సినిమాకి ఆ విధంగా అయితే తీశారు. ఆ తర్వాత వచ్చిన 'నాన్నకు ప్రేమతో' సినిమాకి పూర్తిగా మొత్తం లుక్ అయితే మారిపోయింది. అప్పటి వరకైతే సెలూన్ షాపుల్లో కూడా ఎన్టీఆర్ అన్న ఫోటోలు అంత హెయిర్ స్టైల్ అవి ఉండేవి కావు. కానీ ఎప్పుడైతే 'నాన్న ప్రేమతో' సినిమా వచ్చిందో సెలూన్ షాపుల్లో కూడా ఎన్టీఆర్ అన్న ఫోటో, ఆ స్పైకు, ఆ గడ్డంకైతే ఆ ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన 'జనతా గ్యారేజ్' కూడా హైలైట్ అని చెప్పాలి. అంటే అప్పుడు ఉన్న ప్రెజెంట్ ట్రెండ్‌కైతే ఆ లుక్ అయితే అదిరిపోయింది. 'జైలవకుశ' సినిమాకి ఈ అంత పెద్ద డిఫరెంట్ లుక్ కాదు గానీ, ఈ 'జనతా గ్యారేజ్‌కి', 'జైలవకుశ'కి సినిమా పోల్చుకుంటే ఈ సినిమా నుంచి ఆ సినిమా ట్రాన్స్‌ఫర్మేషన్ బాగుంది. ఆ తర్వాత వచ్చిన 'అరవింద సమేత' సినిమాకైతే మళ్ళీ సిక్స్ ప్యాక్ దేహం, మళ్ళీ స్పైకు వేరే లెవెల్ మళ్ళీ పూర్తిగా మారిపోయారు. ఇక్కడ ఈ లుక్‌కి, 'టెంపర్' లుక్‌కి కొంచెం ఇలా ఉన్నా సరే 'టెంపర్‌లో' కొంచెం లావుగా ఉన్నారు. మళ్ళీ 'అరవింద్ సమేత' సినిమాకొచ్చేసరికి బాగా సన్నమైపోయారు. మళ్ళీ 'త్రిబుల్ ఆర్' సినిమాకొచ్చేసరికి మన నాటు కోడి ఎలా ఉంటదో, నాటు పుల్ల ఒక అడవ బిడ్డల, అడవ మనుషులు ఎలా ఉంటారో పూర్తిగా మేక్ ఓవర్ అయితే మార్చేశారు. ఆ విధంగా అయితే రాజమౌళి గారైతే ఎన్టీఆర్‌ని తీర్చిదిద్దారు. ఇక ఆ సినిమాతో వచ్చిన 'దేవరా' సినిమా మళ్ళీ పూర్తిగా లుక్ అయితే చేంజ్ చేశారు. ఇప్పుడు 'డ్రాగన్' సినిమాకి ఇన్ని సినిమాలు ఒక ఎత్తయితే ఈ 'డ్రాగన్' సినిమా ఒక ఎత్తు. అసలు ఎట్లా చూపించబోతున్నారు. అంతకుముందుల 'ప్రశాంత్ నీల్' సినిమాలన్నీ ఒక వెర్షన్‌లో బొగ్గు తీస్తాడు, కేజీ బొగ్గే ఉంటుంది సినిమాలో అనుకుని మనం కామెంట్స్‌లో చూస్తాం. కానీ ఈ సినిమాలో సినిమా స్టార్ట్ చేసే నుంచి చూస్తే ఎన్టీఆర్ అన్న 3 రకాలుగా అయితే డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. మనకి సిల్వర్ స్క్రీన్ పైన ఏ విధంగా చూపిస్తారో మనకి తెలీదు గానీ ఫస్ట్‌లో సినిమా స్టార్టింగ్ చేసినప్పుడు కొంచెం లావుగే ఉన్నారు. ఆ తర్వాత అసలు ఎప్పుడో 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అంత బక్కపలచగా ఉంటారు. ఆ విధంగా అయితే తయారైపోయి పూర్తిగా ఎన్టీఆర్ అన్న అభిమానులు కూడా ఒక డౌట్ వచ్చింది. అసలేంటి ఎన్టీఆర్ అన్నకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయా? లేకపోతే ఏంటి క్యారెక్టర్ గురించా ఈ విధంగా పూర్తిగా తగ్గిపోతున్నాడని రకరకాల అనుమానాలు అయితే వచ్చాయి. మళ్ళీ తర్వాత ఇదేంటి మళ్ళీ కలియ పొట్టు అంటున్నారు, మళ్ళీ యుద్ధం అంటున్నారు, రకరకాల శిక్షణలు తీసుకుంటున్నారు, మళ్ళీ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ మళ్ళీ బాడీ పెంచారు. ఇటు చూస్తే నడుము ఇంతే ఉంది. బాడీ చూస్తే మళ్ళీ ఈ విధంగా తయారైంది. అసలు ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ అన్నని ఏం చేస్తున్నాడు? ఈ ప్రశ్నలైతే రకరకాలుగా వస్తున్నాయి. తోడు ఈ సినిమా యొక్క నిర్మాత రవిశంకర్ కూడా మీరు ఇప్పటిదాకా తెలుగు ప్రేక్షకులు కోరుకుంటుంది ఏంటి కొత్తదనం ఇప్పుడు ప్రేక్షకులు. ఆ కొత్తదనం ఏంటో ఈ 'డ్రాగన్' సినిమాతో చూస్తారనేసరికి ముందుగా బయట వరకు ఎలా ఉంటదో గానీ ఎన్టీఆర్ అనే అభిమానులు మాత్రం ఒక ఆసక్తిగా ఉంది. ఈ లుక్సు నెక్స్ట్ వీళ్ళిచ్చిన హైపు, సహాయ నటులు ఇచ్చే హైప్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ విడుదలవుతదా? ఈ సినిమా డేట్ ఎప్పుడు అనౌన్స్‌మెంట్ చేస్తారా? ఈ సినిమా విడుదలైన తర్వాత ఈ సినిమా ఎలాంటి సంచలనాలు విజయం సాధిస్తుంది? తన అభిమాన హీరో ప్రశాంత్ నీల్ అభిమాన హీరో ఎన్టీఆర్ అన్న. తన అభిమాన హీరో గురించి ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేసి, ఎలా తీశాడు, ఏ విధంగా సంచలనం సృష్టిస్తాడు అనేది ప్రతి ఒక్క ఎన్టీఆర్ అన్న అభిమాని సిల్వర్ స్క్రీన్‌పై ఏ విధంగా సంచలనం ఉంటుందని ఎదురు చూస్తున్నారు. మేము కూడా అలాగే ఎదురు చూస్తున్నాం. ఈ సినిమా సంచలనం విజయం సాధిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై ఎన్టీఆర్.